బ్రాండ్ ఎంటైర్ వైజాగ్ ఆర్టీటీలో అతి తక్కువ టైంలో డైమండ్ అయిన ఫస్ట్ పర్సన్. అతని నిరూపించుకొని అతను ఒక్కడే కాదు, తన కింద కొన్ని వందల మందికి లక్షలు వచ్చేలా చేసి, కార్లు కొనే వచ్చేలా చేసి జీవితాన్ని మార్చిన వ్యక్తి అసలు. అతను కూడా నార్మల్ వ్యక్తి నుంచి వచ్చిన వ్యక్తి, ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, కానీ తక్కువ టైంలో డైమండ్ అయ్యి లక్షలు సంపాదిస్తున్నాడు. లేట్ చేయకుండా ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ టు అవర్ డైమండ్ లీడర్ నాగేశ్వరరావు సార్. ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. రియల్గా జోష్ చూస్తుంటే నా జోష్లో తగ్గిపోతుంది. రియల్గా థ్యాంక్ యూ సో మచ్. సో ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేసిన మీ అందరికీ కూడా, సో మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా పేరు వచ్చి నాగేశ్వరం అండి. సో నేను కూడా ఒక కామన్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కామన్ ఫ్యామిలీ అంటే ఎంత కామన్ ఫ్యామిలీ అంటే మీరు చూడొచ్చు. ఇది మా విలేజ్. మా విలేజ్ పేరు మొలగపూడి అనమాట. ఎంత పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చానంటే, నేను 10th క్లాస్ అయ్యేంత వరకు నాకు ఫుల్ ప్యాంట్ అంటే తెలియదండి. అంటే నాకు 10th క్లాస్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా నేను ఫుల్ ప్యాంట్ వేసుకోలేదు. ఫుల్ ప్యాంట్ కొని వెళ్ళలేనంత స్థితిలో ఉన్న ఫ్యామిలీ ఉండేవాడు. ఎస్ ఆర్ నో? సో అలాంటి ఫ్యామిలీలో పుట్టి, సో చాలా డ్రీమ్స్ ఉంటాయి. సో ఇంటి దగ్గర అడిగితే వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయేవారు. సో డైలీ ఏ రోజు పనికి వెళ్తే ఆ రోజే తినడానికి కూడా డబ్బులు వచ్చాయి. సో అలాంటి పరిస్థితుల్లో 10th వరకు చదువుకొని, సో 10th వరకు చదువుకుంటూ కూడా ఫ్యామిలీకి ఏదో రకంగా సపోర్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో సండే టైంలో ఫ్యామిలీతో పనికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండేవాడిని. సో అలాంటి టైంలోనే సో దివీస్ అనే ఒక ఫార్మా కంపెనీలో ఒక చిన్న జాబ్ అనమాట. ఒక 8,000 రూపీస్ శాలరీకి 2013లో ఒక చిన్న జాబ్ 2011లో దివీస్ అనే ఫార్మా కంపెనీలో జాబ్ జాయిన్ జరిగింది. సో జాయిన్ అయిన తర్వాత కంప్లీట్గా 5 ఇయర్స్ అదే కంపెనీలో సో జాబ్ చేస్తున్న టైంలో సో 2018 ఎండింగ్లో సేఫ్ షో బిజినెస్ నా దగ్గర రావడం జరిగింది. సో మీరు చూడొచ్చు. సో థ్యాంక్స్ గాడ్ మా లైఫ్ టర్నింగ్ పాయింట్. సో 2018లో సేఫ్ షో కంపెనీ నా దగ్గరికి వచ్చిన తర్వాత, సో ప్లాన్ వినిన తర్వాత సో అనలైజ్ చేశాను. సో సేఫ్ షో బిజినెస్లో ఒక 3 ఇయర్స్ చేసిన వ్యక్తి లైఫ్ ఎలా ఉంది, నాతో పాటు లాస్ట్ 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్న వ్యక్తి లైఫ్ ఎలా ఉంది జస్ట్ అనలైజ్ చేశాను. సో లాస్ట్ 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి జాబ్ చేసిన వ్యక్తుల దగ్గర కనీసం ఎఫ్ఆర్ బండి కూడా లేదు. జస్ట్ ఈ బిజినెస్ 3 సంవత్సరాలు చేసిన వ్యక్తుల దగ్గర ఎఫ్ఆర్ కారు కూడా ఉంది. సో డిసైడ్ చేసుకున్న తర్వాత సేఫ్ షో బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత నాకు అసలు మార్కెటింగ్ అంటే ఫస్ట్ టైం విండో సేఫ్ షో కంపెనీ పేరే. అప్పుడు దాకా నాకు మార్కెటింగ్ అంటే తెలియదు, అసలు ఈ ప్రాసెస్ ఉంటుందని కూడా తెలియదు. సో సేఫ్ షో బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత ఒక వ్యక్తితో చేతిలో చేపట్టడం జరిగింది. ఆ వ్యక్తి తీసుకెళ్లి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పనిచేసాడు. సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక స్కూల్లో ఎలాగైతే జాయినింగ్ చేస్తారో అలాగే నన్ను కూడా సేఫ్ షో బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జాయిన్ చేశాం. సో డే 1 నుంచి కూడా సిస్టమ్ ఏది చెప్తే దాన్ని ఫాలో అవడం బట్టి ఒక కామన్ పర్సన్ కనీసం ఫుల్ ప్యాంట్ కూడా కొనివ్వలేని ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని ఈ రోజు సేఫ్ షో బిజినెస్ వచ్చిన తర్వాత ఎలాంటి అచీవ్మెంట్ తీసుకున్నానో మీకు జస్ట్ 2 minutes లో మీ అందరూ చూపిస్తాం. మీ అందరూ రెడీ అయితే సో సేఫ్ షాప్ వచ్చిన తర్వాత చాలా అచీవ్మెంట్ తీసుకున్నాం. కనీసం ఒక గోల్డ్ రింగ్ కూడా అప్పుడు నాకు తెలియదు. సేఫ్ షాప్ లో వచ్చిన తర్వాత గోల్డ్ తీసుకోవడం జరిగింది, యాపిల్ మొబైల్ తీసుకోవడం జరిగింది. ఇదే బిజినెస్ నుంచి కనీసం సేఫ్ షాప్ ముందు ఎర్ర బస్ తప్ప ఎయిర్ బస్ నాకు తెలియదండి. సేఫ్ షాప్ వచ్చిన తర్వాత ఎయిర్ బస్ నాట్ ఎర్ర బస్, ఎయిర్ బస్ లో జర్నీ చేసే ఛాన్స్ దొరికింది. బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళే ఛాన్స్ దొరికింది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. థ్యాంక్స్ గాడ్
ఇంకా చాలా అచీవ్మెంట్ తీసుకున్నాం ఇదే బిజినెస్ నుంచి. యాపిల్ మ్యాక్బుక్ కావచ్చు. సో అలాగే జస్ట్ బిజినెస్ లో జాయిన్ అయిన 1 year లో 9.5 lakh పెట్టి స్విఫ్ట్ వీడిఐ నాకు బాగా నచ్చిన కలర్ అనమాట, కారు కూడా తీసుకోవడం జరిగింది. సో మనందరూ కూడా సేఫ్ షెడ్యూల్ లో జాయిన్ అయిన తర్వాత ట్రైనింగ్స్ మీటింగ్స్ వెళ్తుంటాం లేదండి. నువ్వు డ్రీమ్ పెట్టు, నువ్వు ఏది పెట్టినా సరే 100% అది దగ్గరికి వస్తా చెప్తారు లేదా? సేమ్ నాకు అలాగే స్టార్టింగ్ టైంలో ప్రతి ట్రైనింగ్ మీటింగ్ వెళ్తున్నప్పుడు నువ్వు డ్రీమ్ పెట్టు, ఖచ్చితంగా నువ్వు ఏది పెట్టినా సరే అది దగ్గరికి వస్తుందని చెప్పాను. సేమ్ నేను కూడా జీరోలో కనీసం సేఫ్ షో కంపెనీ నుంచి 1 రూపీ కూడా తీసుకోలేని టైంలో డ్రీమ్ పెట్టడం జరిగింది. డ్రీమ్ పెట్టిన తర్వాత చాలా మంది వ్యక్తులు చెప్పేవాడిని పలానా టైం కల్లా 9.5 lakh పెట్టేసి కార్ తీసుకుంటామని చెప్పి. చాలా మంది ఎగతాళి చేసేవాళ్ళు, చాలా మంది కామెంట్ చేసేవాళ్ళు. మా అమ్మకి కూడా చెప్పేవాడు, అమ్మ పలానా టైం కల్లా నిన్నే కార్లో తిప్పుతానని చెప్పేసి. అయ్యా బాబాయ్ నా కొడుకు ఎవడో చేతబడి చేస్తానని చెప్పి తాయతోడు కట్టించేసిన. హలో, మా కొడుకు ఏదో పిచ్చెక్కేసింది, ఎవడో చేతబడి చేస్తాడు అని చెప్పి పూజార్ దగ్గర తీసుకొని తాయత్ కూడా కట్టించేసింది. ఎస్ఆర్ను. సో అమ్మని సాటిస్ఫై చేసాం, తాయత్ కట్టించుకొని బయటకు వచ్చిన తర్వాత తాయత్ పక్కన పడిచేసి సిస్టమ్ తో కలిసి పని చేసాం. ఎగ్జాక్ట్ గా ఏదైతే టైం చెప్పానో అదే టైంకి మా అమ్మని కారు ఎక్కించుకొని మొత్తం ఫుల్ గా ఎంజాయ్ చేయించాను. ఎస్ఆర్ను. సో అలాగే డే 1 నుంచి కూడా ఏ రోజు కూడా సేఫ్ షాప్ రాకముందు రూపాయి గురించి ఆలోచించి సో చాలా ఇబ్బందులు పడేవాడిని. సేఫ్ షాప్ లో జాయిన్ అయిన తర్వాత ఈ రోజు వరకు ఫైనాన్షియల్ గా నాకు ఏ ప్రాబ్లం రాలేదు సార్. చూడొచ్చు మీరు 2019లో నా ఇన్కమ్ ఇది. సో 2020లో ఇన్కమ్, 2021, 2022 హలో ప్రతి సంవత్సరం లక్షల ఇన్కమ్ చేశాను. ఎస్ సార్ నో. సో ఇన్కమ్ పరంగా బేవచ్చకి బిజినెస్ సంపాదించడం జరిగింది. సో అలాగే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక టైంలో పని చేయాలని సిచ్యువేషన్ వస్తుందా లేదండి? వస్తుందా లేదా? ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మన ఫ్యామిలీ తాలూకా ఫైనాన్షియల్ స్టేటస్ కంప్లీట్ ఒక 2-3 years బ్యాక్ వెళ్ళిపోతా లేదా? ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకునే అవకాశం మీకు ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేస్తున్నారు, 20 సంవత్సరాలు జాబ్ చేస్తున్నారు, మీరు ఒక 4 నెలల్లో పని చేయలేకపోయారు. ఆ 4 నెలల్లో కంప్లీట్ మీకు శాలరీ ఇస్తాడా? థ్యాంక్స్ గాడ్. సేఫ్ షాప్ లో ఉండడం బట్టి నేను 2021 December 31st నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది, సర్జరీ జరిగింది. కంప్లీట్ గా 4 months ఫుల్ బెడ్ రెస్ట్. ఏ పని చేయలేదు, ఏ మీటింగ్ కి వెళ్ళలేదు, ఏ టీమ్ తో మాట్లాడలేదు. అయినా సరే సేఫ్ షాప్ బిజినెస్ లో ఉండడం బట్టి, టీము సిస్టమ్ తో కనెక్టింగ్ లో ఉండడం బట్టి, అప్లై చేతుల్లో పెట్టడం బట్టి ఏ పని చేయలేని పరిస్థితుల్లో కూడా బెడ్ మీద రెస్ట్ తీసుకున్న టైంలో కూడా సేఫ్ షాప్ బిజినెస్ నుంచి తీసుకున్నాను. ఒక వారానికి 97,000 లక్ష రూపాయల ఇన్కమ్ సంపాదించే ఛాన్స్ దొరికింది సేఫ్ షాప్ లో ఉండడం బట్టి, టీమ్ సిస్టమ్ తో కనెక్టింగ్ లో ఉండడం బట్టి. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలాగే మీరు చూడొచ్చు బిఫోర్ నా లైఫ్ స్టైల్ బాగలేదా? సేఫ్ షాప్ లో జాయిన్ అయిన తర్వాత సో మొత్తం లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ప్రతి లెవెల్ కి కూడా అచీవ్మెంట్ తీసుకున్నాం. అచీవ్మెంట్ తీసుకోవడంతో పాటు పర్సనాలిటీ కూడా చాలా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. సో లీడర్షిప్ తీసుకోవడం జరిగింది, గోల్డ్ తీసుకోవడం జరిగింది, పెరల్ తీసుకోవడం జరిగింది, టాపర్స్ తీసుకోవడం జరిగింది, అమ్రాల్ తీసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో నాకు కొంచెం స్పీడ్ ఎక్కువ అన్నమాట, ఏదైనా సరే తొందరగా అయిపో. ఫస్ట్ లీడర్షిప్ తీసుకున్నాను. లీడర్షిప్ నుంచి తర్వాత బ్రాంజ్, సిల్వర్, ప్లాటినం ఉంటుందా లేదా? అంత ఓపిక నాకు లేదు. డైరెక్ట్ గా గోల్డ్ లోకి వెళ్ళిపోవడం. డైరెక్ట్ గా గోల్డ్ తర్వాత పెరల్, టాపర్స్, అమ్రాల్ అండ్ రూబీ. మీరు చూడొచ్చు ఒక వ్యక్తి కరెక్ట్ గా 100% టీంని కనుక సిస్టమ్ తో కనెక్టింగ్ లో ఉంచగలిగితే, అప్లై చేతిలో ఉంచగలిగితే ఎంత పెద్ద మిరాకిల్ జరిగితే కూడా మీకు చూపిస్తాం. రెడీయా? మీరందరూ కూడా చెప్పండి. ఇక్కడ లెవెల్ ఏం చూపిస్తుందండి? ఎప్పుడు డేట్? ఎప్పుడు? 9th June. ఇక్కడ ఏం చూపిస్తుంది? చూపిస్తుంది కదా? ఇక్కడ చూడండి. హలో, 9th June రూబీ. ఎస్ ఆర్ నో? ఏంటి? థ్యాంక్ యూ. ఎన్ని నెలలు అండి? ఎన్ని నెలలు?
ఒక 3 నెలల్లో రూబీ నుంచి డైరెక్ట్గా డైమండ్ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఉందంటారా? ఇండివిజువల్గా కష్టపడి డైమండ్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఛాన్స్ ఉందంటారా? కానీ ఒక వ్యక్తికి మాత్రం ఛాన్స్ ఉంది. రూబీ నుంచి డైమండ్ కాదు, రూబీ నుంచి డబుల్ డైమండ్ కూడా అవ్వచ్చు. ఏ వ్యక్తికి ఛాన్స్ ఉందంటే, ఏ వ్యక్తి డౌన్లో అయితే టీము డైరెక్ట్గా సిస్టమ్కి అప్లైన్తో కనెక్టింగ్లో ఉంటారో, ఏ టీం అయితే 100% సిస్టమ్ ఫాలో అవుతుంటారో వాళ్ళ టీంలో మాత్రం ఇలాంటి మిరాకిల్స్ జరుగుతాయి. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలుగుతాను. ఇందులో నా టీం చాలా మంది ఉన్నారు. దాంట్లో 100కి 100% సిస్టమ్ ఫాలోవర్స్ ఉన్నారు. అందువల్ల నేను డైరెక్ట్గా ఓన్లీ 3 monthsలో, థ్యాంక్ యూ, 3 monthsలో డైరెక్ట్గా రూబీ నుంచి డైమండ్ అవ్వడం జరిగింది. ఎస్ఆర్. సో చాలా మంది అనుకుంటుంటారు, సార్ డైమండ్ అవ్వాలంటే 5 సంవత్సరాలు పడుతుంది, 6 సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి. ఎస్ఆర్ మీకు ముందే చెప్పాను, నాకు అంత ఓపిక లేదని చెప్పేసి. ఎస్ఆర్ నేను స్లేప్ షాప్ బిజినెస్లో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, నేను బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి జస్ట్ ఓన్లీ 900 రోజుల్లో డైమండ్ ఎదిగించాడు. ఓన్లీ 900 రోజులు. థ్యాంక్ యూ. సో 900 రోజుల్లో డైమండ్ అయ్యానంటే నాలో ఏ టాలెంట్ లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, అంత తోపుని కూడా నేను కాదు. ఎస్ఆర్ ఓన్లీ ఒకే ఒక విషయం అన్నమాట. నేను డే 1 నుంచి కూడా 100% అప్లైను సిస్టమ్ ఏదైతే చెప్తానో దాన్ని 100% ఫాలో అవడం బట్టి ఈరోజు ఓన్లీ 900 డేస్లోనే డైమండ్ అయ్యే ఛాన్స్ నాకు కనిపించాను. థ్యాంక్ యూ సో మచ్ మా గురించి.